ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు 36వ అధ్యాయము 15వ వచనము. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అన్యజనులు అంటే గర్విష్ఠులు, అహంకారులు, అపహాస్యం చేసేవాళ్ళు. ఎంతసేపు వేరే వాళ్ళని వాళ్ళ కింద బానిసలుగా చేసుకుందామని చూసేవాళ్ళండి. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు అలాగే బానిసలుగా చేసేసుకున్నారు. ఇశ్రాయేలీయుల్ని వెట్టి చాకరీలు చేపిస్తూ ఐగుప్తీయుల కింద బానిసలుగా పెట్టుకుని ఎన్నో బాధలు పెట్టారు, హింసించారు. దేవుడప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ కొరకు ఒక రక్షకుడిని ఏర్పాటు చేశారు. మోషేను ఏర్పాటు చేసి మోషే ద్వారాగా ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించి, ఆ బానిసత్వం అనే బంధకాల నుంచి విడిపించి ఆయన తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్నాడండి. ఆ జనాంగానికి ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆ వెట్టి చాకరీలు చేస్తూ మమ్మల్ని రక్షించే రక్షకుడు ఎవరు, మమ్మల్ని రక్షించమని దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. దేవుడు అప్పుడు ఆ ఇశ్రాయేలీల మొరను దేవుడు విన్నాడు. వాళ్ళ మీదకి ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు వచ్చి ఎంతో నలిగిపోతున్నప్పుడు మాకు దిక్కెవరు అని దేవునికి మొర్రపెట్టినప్పుడు వారి కొరకు మోషేను దేవుడు ఏర్పాటు చేసి మోషే ద్వారాగా ఆ యొక్క బంధకాల నుంచి దేవుడు వాళ్ళను విడిపించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మరి ఎవరి చేత అవమానించబడ్డారు, ఎవరి చేతుల్లో నలిగిపోతున్నారు, ఎవరు మిమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు? దేవునికి ఇశ్రాయేలీల వలె మొరపెట్టండి. ఇశ్రాయేలీలు అంటే దేవుని జనాంగం, దేవుని ఎన్నుకున్న బిడ్డలు. దీనుల మీద, దరిద్రుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దీనులను, దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఉన్నత శిఖరాలు ఎక్కించేది దేవుడే. మరి దేవుని మీద నమ్మకం ఉంచండి. మీ స్థితిగతుల్ని దేవుడు మారుస్తాడు. మీ అవమానాలన్నిటినీ తొలగించి మీ నిందకు ప్రతిగా పూదండను దేవుడు ఇస్తాడు. దేవుడు సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. మీకున్న బలహీనతలను బట్టి, మీకున్న సమస్యలను బట్టి దేవునికి మొర్రపెట్టండి. దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరచునుగాక. ఈ వాగ్దానం ద్వారాగా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.